الحمد لله حمدا كثيرا وصلى الله وسلم على نبينا محمد تسليما مزيدا أما بعد ప్రియ విద్యార్థులారా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క గొప్ప దయతో మనం ఇప్పటి వరకు చాలా సూరాలు వాటి యొక్క అర్థ భావాలు తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు సూరతు తీన్ యొక్క వ్యాఖ్యానం ఇన్షాల్లా ప్రారంభించబోతున్నాము. వత్తీన్ అత్తిపండు సాక్షిగా, వజ్జైతూన్ ఆలివు సాక్షిగా. ఇవి రెండు కూడా రెండు రకాల ఫ్రూట్స్. వతూరి సీనీన్ సినాయి పర్వతం సాక్షిగా. అయితే ఇక్కడ తూర్ అన్నది తూర్ పర్వతం మరియు సినీన్ అన్నటువంటి పదం ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో సర్వసామాన్యంగా ఉర్దూలో తూరే సైనా అని అంటారు. మరియు దాని యొక్క దక్షిణ భాగంలోనే ఒక వాది లోయ ఉన్నది. వాదియే తువా తువా అని ఖురాన్లో కూడా హజరత్ మూసా అలైహిస్సలాం వారి ప్రస్తావనలో వచ్చి ఉంది. వహాదల్ బలదిల్ అమీన్. వహాద ఈ వా అని మీరు ఏదైతే చూస్తున్నారో 4 చోట్ల వత్తీని, వజ్జైతూన్, వతూరి సీనిన్, వహాదల్ బలదిల్ అమీన్. ఈ వా యొక్క అర్థం మరియు అన్నట్లుగా కాదు, ఇది సాక్షి కొరకు, సాక్ష్యం కొరకు, ప్రమాణం కొరకు చెప్పబడినది. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. వావ్ మరియు బా మరియు తా ఈ అక్షరాలు అరబీలో ప్రమాణం కొరకు ఉపయోగపడతాయి. వల్లాహి, బిల్లాహి, తల్లాహి ఈ విధంగా. అల్ బలద్ నగరం, అల్ అమీన్ శాంతియుతమైన నగరం అంటే ఏమిటి? మక్కా. లఖద్ ఖలక్నా, లఖద్ లాం ఒక అక్షరం, ఖద్ ఒక వేరే పదం. ఇవి రెండు కూడా ముందు చెప్పబోయే విషయాన్ని మరింత క్లాసులో వచ్చేవారు నిజంగా ఆటల కొరకు వస్తారా కొందరు అని ఏర్పడుతుంది. అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలి, అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ఇట్లాంటి అనవసరమైన మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే ఈ పాపం మీకు తగులుతుంది. అల్లాహ్తో భయపడాలి. మనిషి యొక్క సమయం అన్నది ఇలాంటి విషయాల్లో వృధా కావడం చాలా దురదృష్టకరం. ఇది అల్లాహ్ అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. తెలియకుండా జరిగిన వారితో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ క్షమించుగాక. అల్లాహుతాలా అందరినీ కూడా మన్నించుగాక. మంచి పనులు జరిగే సందర్భంలో శైతాన్ వాడు ఖైదైనప్పటికీ మనలో ఉన్న శైతాన్ ఏదైతే చేయిస్తాడో అలాంటి చేష్టల నుండి కూడా అల్లాహ్ మనల్ని కాపాడుగాక. అందుకొరకు ఉదయం సాయంత్రం ఏ దుఆలు మనకు నేర్పబడ్డాయో, అఊదు బిక మిన్ షర్రి నఫ్సి వ షర్రి షైతాని వ షరికిహి అని స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దుఆ నేర్పారు. నాలో ఉన్నటువంటి శైతాన్, నాలో ఉన్నటువంటి చెడు కోరికలు, నాలో ఉన్నటువంటి చెడు ప్రేరేపణలు, ఇవి నన్ను ఏదైతే పాపంలో పడవేస్తాయో అలాంటి వాటి నుండి కూడా ఓ అల్లాహ్ నీ శరణు కోరుతున్నాను. లఖద్ లా ఇది కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాణం గురించి, మాటను నొక్కి చెప్పడం గురించి. ఖద్ అంటే నిశ్చయంగా, అనుమానం లేకుండా చాలా తాకీదుగా చెప్పబడే విషయం గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఖలక్నా మేము పుట్టించాము, అల్ ఇన్సాన మానవులను, ఫీ అహ్సని తక్వీమ్. అహ్సన్ అంటే ఇది హసన్ కంటే మరి ఎన్నో రేట్లు ఎక్కువ మంచితనాన్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది. రజులున్ హసన్ అంటే, రజుల్ అంటే మనిషి, హసన్ అంటే మంచివాడు, మంచి మనిషి. కానీ ఎప్పుడైతే అంటామో
రజులున్ అహ్సన్, ఆ మనిషి చాలా మంచివాడు. ఈ విధంగా అల్లాహు తాలా మనిషి యొక్క పుట్టుక గురించి ఏమంటున్నాడు? ఎలా పుట్టించాడు మనిషిని? అహ్సన్, చాలా ఉత్తమమైన. అందుకొరకు ఇక్కడ తెలుగులో ఏమొచ్చింది? అత్యుత్తమమైన. తక్వీం, ఆ మానవుని యొక్క ఆకృతి, అతని యొక్క స్ట్రక్చర్. ఈ మానవుని యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అతని యొక్క ఆకృతి ఏదైతే ఉందో, దానిని మేము అత్యుత్తమమైన ఆకృతిలో, అత్యుత్తమమైన రీతిలో సృజించాము. సుమ్మ, మళ్ళీ, అటు పిమ్మట, రదద్నాహు, రదద్నాహు, మళ్ళించాము అతన్ని. రదద్నా, మళ్ళించాము మేము. హు, అతన్ని అంటే ఆ మనిషిని. అస్ఫల సాఫిలీన్, అస్ఫల అధము, అత్యంత పాతాళము, అధోగతి. సాఫిలీన్, సాఫిల్ ఏకవచనం, సాఫిలీన్ సాఫిలూన్ ఇది బహువచనం. ఎవరైతే ఆ అధోగతి పాలయ్యారో వారిని చెప్పడం జరుగుతుంది. మీకు గుర్తుందా మునాఫికుల గురించి అల్లాహ్ తఆలా సూరత్ నిసాలో ఏం చెప్పాడు? ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్నార్, నరకంలోని అత్యంత కింది పాతాల అధోగతి పాలు చేసి వారిని తీరుతాము. అయితే ఇక్కడ అస్ఫల సాఫిలీన్ అంటే అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము మానవుణ్ణి. అల్లాహు అక్బర్. అంత మంచిగా సృష్టిలోనే అహ్సన్, అత్యుత్తమ అని చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని అంత నీచాతి నీచమైన స్థానానికి మార్చడం. కానీ ఆ స్థానం నుండి ఎవరు కాపాడబడతారు? ఇల్లల్లదీన ఆమను, అయితే విశ్వసించి, వామిలు స్వాలిహాత్, సత్కార్యాలు చేసిన వారు, ఫలహుం, ఇలాంటి వారి కొరకు, అజ్రున్, పుణ్య ఫలం ఉన్నది. గైరు మమ్నూన్, మమ్నూన్ అన్నదానికి రెండు భావాలుంటాయి. ఒకటి అంతం కానిది, ఎన్నటికీ తరగనిది, తక్కువ కానిది. రెండవది మిన్న అన్న పదం నుండి, వలకద్ మన్నల్లాహు, వలకద్ మన్నల్లాహు, సూరత్ అల్ ఇమ్రాన్లో అల్లాహు తాలా వారిపై తన యొక్క అనుగ్రహాన్ని గుర్తు చేస్తున్నాడు. అయితే ఇక్కడ మిన్న నుండి మమ్నూన్ వస్తే ఏంటి? ఒకరికి మేలు చేసి దెప్పి పొడవడం. నేను చేయలేదా? నేను చేస్తేనే కదా నువ్వు ఇంత వచ్చింది. అయితే ఈ విశ్వాసులకు, సత్కార్యాలు చేసే వారికి లెక్కలేని, ఎన్నటికీ తరగని, కొరత లేని అటువంటి, తగ్గింపు జరగని అటువంటి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. ఇది ఒక భావం. అంత పుణ్యం వారికి పరలోకంలో ఇచ్చి, మరియు ఇహలోకంలో ఈ పుణ్యాలు పొందే అటువంటి సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించి, నేను చేశాను అని అల్లా ఎప్పుడు వారికి మనసు బాధ కలిగేటువంటి ఒక పలుకు కూడా అల్లా వైపు నుండి, దైవదూతల వైపు నుండి రాదు. ఫమా యుకద్దిబుక, ఫమా యుకద్దిబుక, వాస్తవానికి ఇది ప్రశ్నార్థకం. ధిక్కరించమని నీకు ప్రోత్సహిస్తున్నది. బాదు, ఇవన్నీ సత్యాలు నీ ముందు వచ్చిన తర్వాత, బిద్దీన్, సత్యధర్మాన్ని లేదా ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని నిన్ను ఏ వస్తువు పురిగొల్పుతుంది, పురమాయిస్తుంది? అలైసల్లాహు బి అహ్కమిల్ హాకిమీన్. హాకిం అంటే అధికారి అని వస్తుంది, తీర్పు చేసేవాడు అని కూడా వస్తుంది. అహ్కమిల్ హాకిమీన్, అక్కడ చూశారు కదా అహ్సన్ అని. అదే రీతిలో ఇక్కడ కూడా ఏదైనా అధికారం చెలాయించడంలో, ఏదైనా మంచి తీర్పు చేయడంలో అత్యుత్తముడు ఎవరైతే ఉంటాడో వారిని అహ్కం అనడం జరుగుతుంది. మరి వాస్తవంగా అల్లా తప్ప వేరే ఎవరు లేరు.
కానీ అల్లాహుతాలా ఇక్కడ ప్రశ్న మాదిరిగా అడగడం లేదు. ఏమిటి? అల్లాహ్ అధికారులందరికంటే గొప్ప అధికారి కాడా? ఏమిటి? అల్లాహ్ తీర్పు చేసే వారిలో అందరికన్నా మంచి తీర్పు చేసేవాడు కాదా? అంటే ఇక్కడ ఎవరినో ప్రశ్నించడం కాదు, అల్లాయే ఉన్నాడు, దీనికి వేరే తిరుగు జవాబు లేదు, అల్లా కాకుండా వేరే ఎవరైనా ఉంటారని ఈ సత్యం మీకు కూడా తెలుసు, తెలిసి కూడా ఎందుకు ఆ అల్లానే ఆరాధించడం లేదు? సోదర మహాశివులారా, ఇందులోని ముఖ్యమైన పదాల యొక్క అర్థాలు చెప్పుకుంటూ సంక్షిప్త వ్యాఖ్యానం కూడా చెప్పేశాను. ఇక రండి, ఈ సూరాకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు, మనకు ఉన్నటువంటి బోధనలు తెలుసుకుందాము. ముందు విషయం ఇక్కడ గమనించాల్సింది సోదర మహాశివులారా, మొదటి 3 ఆయతులలో పండ్లు మరియు స్థలాల యొక్క ప్రమాణం మీరు చూస్తున్నారు కదా. అయితే వాస్తవానికి ఆ పండ్లు ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్రాంతంలో ఏ ప్రవక్త వచ్చారో, మరియు తర్వాత 2 ఆయతులలోని ప్రాంతాలలో ఏ ప్రవక్తలు వచ్చారో ఆ ప్రాంతాలు, వాటి యొక్క సాక్ష్యం, వాటి యొక్క ప్రమాణం ఇక్కడ చేయడం జరుగుతుంది. వత్తీన్ వజైతూన్ ఇవి ఫలస్తీనా దాని చుట్టుపక్క ప్రాంతాల్లో చాలా ఎక్కువగా పండుతాయి. ఈ 2 పండ్ల విషయం చెప్పి ఫలస్తీనాను ఉద్దేశించి అక్కడ హజరత్ ఈసా అలైహిస్సలాం ఏదైతే వచ్చారో ఆ ప్రస్తావన ఉంది. తర్వాత తూరే సినీన్ అని, తూరే సైనా, సినాయి పర్వతం, అక్కడే వాదియే ముఖద్దస్, వాదియే తువా, ఇక్కడ మూసా అలైహిస్సలాం జీవితానికి సంబంధించి ఎన్నో సంఘటనలు జరిగి ఉన్నాయి. మొట్టమొదటిసారిగా అక్కడే ఆయనకు ప్రవక్త పదవి లభించినది. మళ్ళీ తర్వాత బనీ ఇస్రాయిల్ను ఫిరౌన్ వద్దకు పోకముందు ప్రవక్త పదవి లభించింది. ఫిరౌన్ వద్దకు వెళ్ళిన తర్వాత అవన్నీ అక్కడ చాలా సంఘటనలు ఉన్నాయి. ఫిరౌన్ మునిగిపోయిన తర్వాత ఇక బనీ ఇస్రాయిల్ ను తీసుకొని ఏదైతే మూసా అలైహిస్సలాం గడిపారో వారితో వారు ఎన్నో రకాల ధిక్కారణలకు పాల్పడ్డారు. అయితే వారితో కూడా ఎన్నో సంఘటనలు ఈ ప్రాంతంలో జరిగాయి. మూసా అలైహిస్సలాం యొక్క చరిత్ర షేక్ సలీం జామే గారు చాలా చక్కగా తెలిపారు. మీరు తప్పకుండా ఆ వీడియోలు వినండి. వహాదల్ బలదిల్ అమీన్, మరియు ఈ శాంతియుతమైన నగరం మక్కా. మక్కా నగరంలో మన ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త, సర్వమానవాళికే కాదు జిన్నాతుల వైపునకు కూడా ప్రళయం వరకు వచ్చే వారందరి కొరకు ప్రవక్తగా పంపబడిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన పెరిగిన అక్కడే ప్రవక్త పదవి పొందినటువంటి స్థలం మక్కా. మరియు దీనికి ఇక్కడ ఒక ప్రత్యేక బిరుదు ఏదైతే ఉందో దానిని అల్లా ప్రస్తావించాడు, శాంతియుతమైన. ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దువా గుర్తొస్తుంది కదా, రబ్బిజ్అల్ హాదల్ బలద ఆమినా, ఓ అల్లా ఈ నగరాన్ని నీవు శాంతియుతంగా చేయు. మరియు ఈ నగరం శాంతియుతంగా కావడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దువా హదీసుల్లో మరింత వివరంగా కూడా మనకు కనబడుతుంది. ఇంకా ఎలాంటి శాంతియుతమైనది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా ఆ శాంతియుతమైన నగరంలో మక్కా వాసులు ఎన్నో రకాల హింస దౌర్జన్యాలు చేశారు. కానీ అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాంతిగానే ఓపిక సహనాలతో జీవించారు. చివరికి 8 సంవత్సరాల తర్వాత, అంటే స్టార్టింగ్ నుండి చూసుకుంటే 21 సంవత్సరాల తర్వాత తిరిగి ఎప్పుడైతే సంపూర్ణ శక్తితో అల్లాహు తాలా దానిని జయించుకొని వశపరుచుకునే అవకాశం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా ప్రసాదించాడో అప్పుడు కూడా ఏ రక్తపాతం లేకుండా, ఎవరిపై ఏ కొంచెం దౌర్జన్యం లేకుండా ఎవరైతే కాబతుల్లా వద్దకు వచ్చేస్తారో వారికి శాంతియే శాంతి, వారికి
వారు ఇన్ని సంవత్సరాల వరకు ఏ హింసా దౌర్జన్యాలు చేశారో అవన్నీ కూడా మాఫ్ చేయడం జరుగుతుంది అన్నటువంటి శాంతి సందేశం ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతటి గొప్ప శాంతి సందేశాన్ని ఎక్కడి నుండి ఇచ్చారు? ఈ 3 ప్రదేశాలు. సోదర మహాశివులారా, సోదరి మనుల, ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు అని అనుకోకండి. శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రవక్తల్లోనే ఎంతమంది ప్రవక్తలైతే వచ్చారో, 1,00,000కు పైగా ప్రవక్తలు, 300కు పైగా అందులో రసూల్, వారందరిలో కేవలం 5గురు ప్రవక్తలున్నారు. వారిని ఉలుల్ అజ్మ్, దృఢ సంకల్పం గల ప్రవక్తలు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. అయితే వారిలో 3 ప్రస్తావన ఈ 3 ఆయతుల్లో ఉన్నది. మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ప్రాంతాల్లో వచ్చిన ప్రవక్తల ప్రమాణం చేసి వారి సాక్ష్యంతో అల్లా ఏం చెప్పాడు? లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, కేవలం ఈ ఒక్క ఆయత్కు సంబంధించి తఫ్సీర్ పెద్ద పెద్ద గ్రంథాలలో వచ్చిన విషయాలు చెబితే గంట సమయం కూడా బహుశా సరిపోదు. కానీ సంక్షిప్తంగా కొన్ని విషయాలు మనం తీసుకుందాము. అల్లాహు తాలా మనిషి యొక్క ఆకృతి, అతని యొక్క స్ట్రక్చర్ పరంగా చూస్తే మొత్తం సృష్టిలో, ఇంకా ప్రత్యేకంగా జీవరాశుల్లో, మొత్తం సృష్టి అంటే ఆకాశాలు, పర్వతాలు, నక్షత్రాలు, సూర్య చంద్రులు, మొత్తం సముద్రాలు అన్నీ వచ్చేస్తాయి, ఇంకా చాలావి కదా. కానీ కనీసం ఒక జీవరాశుల్లో చూసుకున్నా గాని మెడికల్ సైన్స్ ఇప్పుడు ఎన్నో విషయాలు రుజువు చేస్తుంది తన యొక్క పరిశోధన ప్రకారం. కానీ అల్లాహు తాలా 1400 సంవత్సరాల క్రితమే ఒక్క ఆయతులో 4 పదాలలో లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ అని ఎలా చెప్పాడో గమనించండి. ఆకృతి, మనిషి యొక్క తల, మనిషి యొక్క కళ్ళు, మనిషి యొక్క చెవులు, మనిషి యొక్క ముఖం, అతని యొక్క కాళ్ళు, చేతులు, కడుపు మరియు లోపల ఏవైతే ఆర్గాన్స్, అవయవాలు, ఇవన్నీ వాటి యొక్క పొందిక ఉత్తమమైన ఆకృతిలో ఎలా నిన్ను తీర్చిదిద్దాడు, మలిచాడు అన్న విషయాన్ని గమనిస్తే వాస్తవానికి చాలా చాలా ఆశ్చర్యపోతావు. ఇది బాహ్యంగా మనకు కనబడే అటువంటి ఆకృతి. కొన్ని అవయవాలు 2 ప్రసాదించాడు, కొన్ని అంతకంటే ఎక్కువ, ఉదాహరణకు వేళ్ళు, కొన్ని ఒక్కొక్కటి ప్రసాదించాడు. వీటిలో ఉన్నటువంటి మర్మాన్ని, వాటి యొక్క ఉపయోగాన్ని గ్రహిస్తే చాలా విచిత్రాలు మనకు తెలుస్తాయి. అల్లా యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పకుండా అతని యొక్క ప్రశంస, కేవలం అతని ఆరాధన వైపునకు ఇవి మనల్ని మళ్ళిస్తాయి. ఆరాధన కేవలం అతనిదే చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కలుగజేస్తాయి, నిజంగా గనక మనిషి ఆలోచిస్తే. రెండో రకంగా ఒకవేళ మనం చూస్తే, మనిషికి అల్లాహు తాలా న్యాచురల్గా ఏ ఉత్తమ గుణాలు ప్రసాదించాడో వాటి పరంగా కూడా చూస్తే చాలా విచిత్రం కలుగుతుంది. కానీ ఒక్కసారి మళ్ళీ తిరిగి రండి మీరు వెనక్కి. మనిషి ఆకృతి విషయంలో కొన్ని హదీసులను కూడా గమనిస్తే మనం ఆశ్చర్యం కలగక తప్పదు. ఉదాహరణకు ఒక హదీసులో వస్తుంది, ఇన్నల్లాహ ఖలక ఆదమ అలా సూరతిహి. నిశ్చయంగా అల్లాహు తాలా ఆదం అలైహిస్సలాంని తన ఆకారంలో పుట్టించాడు. ఇక్కడ కొందరు మంచి విషయం ఆలోచించి అల్లా యొక్క గొప్పతనం, అల్లా యొక్క ఆరాధన వైపునకు మనసు వెళ్ళే విధంగా ఆలోచించేకి బదులుగా షిర్క్ లాంటి చెడు వారి మదిలో నాటుకుపోయినందువల్ల ఎన్నో రకాల మనిషి అల్లాలో కలిసిపోతాడు. అల్లా ఆకారం మనిషికి ఇవ్వబడింది,
కానీ వాస్తవానికి ఇక్కడ భావం ఏమిటంటే ఇన్నల్లాహ ఖలక ఆదమ అలా సూరతిహి, అల్లాహు తాలా తనకు అత్య అత్యుత్తమ రీతిలో నచ్చిన మంచి, ఇంకా ఏ మంచి రీతి ఉంటుందో దాని ప్రకారంగా మనిషిని సృష్టించాడు అన్నటువంటి భావం ఉంది. ఆ అందమైన ఆకారాన్ని ఇక్కడ ప్రస్తావించడం అసలు ఉద్దేశం ఈ బుఖారీ ముస్లింలో వచ్చినటువంటి హదీఫ్ ద్వారా. మరొక విషయం ఇక్కడ గమనించండి, అది బోధనల్లో లాభాల్లో చెప్పాలి, కానీ నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, శ్రద్ధ వహించండి. ఏంటి? ఏ మనిషి ఎలా పుట్టాడో, ఒకవేళ ఎవరికైనా రెండు కన్నులకు బదులుగా ఒకే కన్ను ఉంది, లేదా ఎవరికైనా ఒకే కన్ను అంటే ఇక్కడ ఉద్దేశం అతను చూడలేకపోతున్నాడు, ఏదైనా ఒక కాళ్ళ విషయానికి వచ్చేస్తే ఏదైనా అందులో మలికెబడి లేదా నడవడానికి సరిగా అతడు సామాన్య మనుషులు నడిచే విధంగా నడవడు, ఇట్లాంటి కొన్ని ఏదైతే మనం అవయవాల పరంగా లేదా కొన్ని రీతుల్లో ఒక లోపం లాంటిది చూస్తామో, వాస్తవానికి మనం అతని ఆ లోపాన్ని ప్రస్తావించి మనం అతనికి ఇబ్బంది కలగజేయకూడదు అన్నటువంటి విషయం కూడా మనకు హదీత్ ద్వారా తెలుస్తుంది. ఎలా? గమనించండి ఈ హదీత్ని. అల్లాహు అక్బర్. మరియు ఈ హదీత్లో ఉన్నటువంటి వేరే కొన్ని భావాలను కూడా చాలా శ్రద్ధగా గమనించండి. ఏమిటి ఆ విషయం? ఇక్కడ ఉంది. నేను ఈ హదీత్ మీకు చూపించాలనుకుంటున్నాను. ప్రామాణికమైన హదీత్ ఇది, ముస్నద్ అహ్మద్లో వచ్చి ఉంది. అయ్యో, షరీద్ బిన్ సువైద్ అంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తకీఫ్కు సంబంధించిన ఒక వ్యక్తి వెనుక కొంచెం పరుగెత్తారు. హర్వల ఫి అథరిహి, వెళ్ళి అతను ధరించిన తొడిగినటువంటి బట్ట ఏదైతే ఉందో పట్టుకున్నారు. మళ్ళీ చెప్పారు, ఇర్ఫా ఇజారక్, నీ యొక్క ఈ వస్త్రం, నీ యొక్క ఈ బట్టలు చీల మండలానికి కిందిగా ఉన్నాయి, నీవు దీనిని కొంచెం పైకి లేపుకో అని. చూస్తున్నారా, వింటున్నారా? చీల మండలానికి కిందిగా తొడగకూడదు ప్రత్యేకంగా పురుషులు అన్నటువంటి విషయం ఎంత ప్రాముఖ్యతగా కనబడుతుందో ఇక్కడ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంచెం దూరంలో చూసిన వ్యక్తిని సామాన్య నడకతో కాకుండా కొంచెం పరుగెత్తి అతని దగ్గరికి వెళ్ళి పట్టుకొని అతనికి చెప్పారు. అయితే అప్పుడు ఆ వ్యక్తి తన రెండు ముఖాళ్ళ వరకు తన యొక్క ఆ బట్టల్ని లేపి చూపించి, ప్రవక్త, నా రెండు ఈ కాళ్ళు, ప్రత్యేకంగా ఈ ముఖాళ్ళు ఇలా కొంచెం మలిచి ఉన్నాయి, నేను నడిచేటప్పుడు అవి ఒకటికి ఒకటి తాకుతాయి, చూసేవారు కొంచెం నవ్వుతారు, పేర్ల పెడతారు, ఇలాంటి కొంచెం నాలో ఒక ఆవేదనగా ఏర్పడుతుంది, అందుకొరకు నేను ఈ విధంగా మరీ కొంచెం కిందికి ఏర్పడకుండా ఉండే విధంగా తొడిగాను. అల్లాహు అక్బర్. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు చూడండి, కుల్లు ఖల్కిల్లాహి అజ్జ వజల్ల హసన్, అల్లాహ్ పుట్టించిన ప్రతి ఒక్కటి చాలా ఉత్తమమైన రీతిలో ఉన్నది, నీవు ఇలాంటి ఫీలింగ్స్ లో పడకు, బాధ చెందకు. అయ్యో, నా బిడ్డ కొంచెం నల్లగా ఉంది, ఏదైనా సంబంధం వస్తుందో రాదో అని ఏదైతే కుమిలిపోతూ ఉంటారో, అయ్యో నా బిడ్డ యొక్క ముఖంలో ఈ పండ్లు కొంచెం పైకి వచ్చేసాయి, ఎవరైనా చేసుకుంటారో లేదో అన్నటువంటి భయంతో జీవితం గడుపుతూ చాలా ఆవేదనగా ఉంటారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఈ శుభవార్తతో సంతోష వహించండి. అల్లా ఎవరికైనా మనం ఇహలోకంలో బాహ్యపరంగా చూడడానికి ఏదైనా కొంచెం లోపం కనబడినా
దాన్ని ఒక లోపంగా భావించకుండా, మనోవేదనకు గురి కాకుండా, అల్లా పుట్టించింది, చేసింది అంతా కూడా అందులో మేలు. ఇది మనకు ఏదైనా ఒక పరీక్షగా ఉండేదుంటే, నేను అల్లాపై సంపూర్ణ విశ్వాసంతో, అతని విధి రాతపై నేను ప్రసన్నత, సంతృప్తిగా ఉండి, నేను ఎలాంటి షిక్వా షికాయత్ లేకుండా ఫిర్యాదులు చేసుకుంటూ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నన్నే ఎందుకు ఇలా పుట్టించాడు, నాకే ఎందుకు ఈ బాధలున్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా, కుల్లు ఖల్కిల్లాహి అజ్జ వజల్ల హసన్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తృప్తినైతే ఇచ్చారో, ఆ సహాబీకి ఆ తృప్తి నేను కూడా పొందే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నన్ను పుట్టించిన అల్లా నాకు ఇచ్చిన అనుగ్రహాలు అనేకమున్నాయి. ఈ ఒక్క విషయం ఏదైనా కొంత లోపం నాకు అనిపిస్తుంది కావచ్చు, లేదా వేరే వాళ్ళు అలా తప్పుగా ఆలోచిస్తున్నారు కావచ్చు, అల్లా అందులో నాకు ఏదైనా మేలు పెట్టాడు కావచ్చు. మరి ఇలాంటి తృప్తి నాకు నా ప్రవక్త ఇచ్చారైతే ఎందుకు నేను బాధలో ఉండాలి అని గ్రహించే ప్రయత్నం చేయాలి. మరియు ప్రత్యేకంగా పురుషుల్లారా, ఎవరైతే మీరు చీలమండలానికి కిందికి తొడుగుతూ ఉంటారో గమనించండి. వలం యుర ذلك الرجل ఇల్లా ఇజారుహు ఇలా అన్సాఫి సాకై. ఒక్కసారి ప్రవక్త అతన్ని పట్టుకొని అతనికి బోధ చేశారు, తృప్తినిచ్చారు అంటే, ఆ తర్వాత సహాబీ గురించి చూసిన వారు ఏమంటున్నారు, ఆ తర్వాత నుండి ఇక ఎన్నడూ కూడా అతన్ని మేము చూస్తే అతని యొక్క బట్టలు సగం పిక్క వరకు ఉండేవి. అల్లాహు అక్బర్. సహాబాలు వెంటనే ఉత్తమ ఆచరణ అవలంబించడంలో ఎంత ముందుగా ఉండేవారో గమనించండి. అల్లాహు తాలా మనిషిని ఏ మంచి ఆకృతిలో పుట్టించాడో దానికి గొప్ప సాక్షి ఇంకా ఏమిటి, అల్లా స్వయంగా తన రెండు చేతులతో మనిషిని పుట్టించాడు. అల్లాహు. భూమి, ఆకాశం, ఈ సృష్టిలో ఉన్న ఇంకా ఎన్నో సృష్టి రాసులను అల్లా కేవలం కున్, అయిపో అంటే ఫయకూన్, అవి అయిపోయాయి. కానీ మనిషిని అల్లా తన రెండు చేతులతో పుట్టించాడు. ఈ ఆయత్ ఖురాన్లో ఎన్నో సందర్భాల్లో కూడా ఉంది. అంతేకాదు అల్లాహు తాలా ఈ మనిషిని పుట్టించిన తర్వాత దైవదూతలకు ఆదేశించాడు సజదా చెయ్యని. ఇది ఇంకా ఎంత గొప్ప గౌరవం ప్రసాదించడం జరిగింది ఆలోచించండి. ఈ విధంగా చూసుకుంటూ పోతే కేవలం మనుషుల్లోనే అల్లాహు తాలా ప్రవక్తలను పంపడం ప్రారంభించాడు. మరియు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ప్రవక్తల పరంపరను అంతం చేశాడు. అంటే ప్రవక్తలు మానవుల్లోనే వచ్చారు. ఈ విధంగా మానవుల పట్ల అల్లాహు తాలా చేసిన మేళ్ళు, మానవుని సృష్టించి అతనికి ఏ ఉత్తమ విషయం ప్రసాదించాడో అందులో చాలా విషయాలు ఈ విధంగా వస్తాయి. కానీ పరిస్థితి ఏమిటి, ఈ అనుగ్రహాలన్నిటినీ మనిషి గ్రహించకుండా అతడు ఏ షిర్క్, కుఫ్ర్, ఏ బిద్అత్ ఇంకా చెడు కార్యాలకు పడుతూ ఉంటాడో. ఈ ఆయతును గమనించండి. అటు పిమ్మట అతన్ని అధమాతి అధమ స్థానానికి మళ్లించాము. ఈ అధమాతి అధమ స్థానానికి మళ్లించాము అన్న విషయంలో వ్యాఖ్యానకర్తలు ఎన్నో భావాలు తెలిపారు. మొదటి భావం ఏమిటి? మొదటి భావం, మనిషి పిల్లవాడిగా పుట్టి యవ్వనంలో చేరి మంచి శక్తివంతుడై ఆ తర్వాత మళ్ళీ వృద్ధాప్యానికి వస్తాడు. వృద్ధాప్యంలో కూడా మరింత ఒక ముందు దశకు ఎక్కడికి చేరుకుంటాడంటే, దాని ప్రస్తావన ఖురాన్లో ఎన్నో సందర్భాల్లో అల్లాహు తాలా చేశాడు. ఉదాహరణకు సూరతు నహల్లోని ఈ ఆయతును గమనించండి. అల్లాహు తాలా అంటున్నాడు, సారీ, సూరతు నహల్ ఆయత్ నంబర్ 70. వల్లాహు ఖలకకుం సుమ్మ యతవఫాకుం.
అల్లాహ్ మిమ్మల్ని అందరినీ పుట్టించాడు, మరి ఆయనే మీకు చావునిస్తాడు. వమిన్కుం మన్ యురద్దు ఇలా అర్దలిల్ ఉముర్, మీలో అత్యంత దుర్భరమైన వయస్సుకు చేర్చబడేవారు కూడా కొందరుంటారు. అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని స్థితికి వారు చేరుకుంటారు. అందుకొరకు ఏం చెప్పడం జరుగుతుంది? పిల్లలు, వయోవృద్ధులు ఒకే రకంగా అయిపోతాయి. అల్లాహు అక్బర్. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము, ఎలాగైతే పిల్లవాడు అతని చేతిలో ఉన్న ఏదైనా వస్తువు తీసుకుంటే ఎలా తొందరపడతాడో, ఆశగా ఉంటాడో, నాకు కావాలి అని ఏడుస్తాడో, మనిషి వృద్ధాప్యంలోని చాలా ఈ దుర్భరమైన స్థితికి చేరుకున్న తర్వాత కూడా అతనిలో ఇలాంటి విషయాలు పెరిగిపోతాయి. కోపం, ఆవేశం ఎక్కువైపోతుంది. ఆ, నాకు సరియైన నాకు సరియైన విధంగా సేవ చేయట్లేదని, లేదా నాకు కావలసింది నాకు ఇవ్వట్లేదని భావిస్తూ వారు ఓపిక సహనాలను కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది ఎందరో జీవితాల్లో. అంటే మనిషి యొక్క వయసు పరంగా ఏ ఏ మార్పులు వస్తాయో వాటిని గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఒక భావం ఇది. మరియు వ్యాఖ్యానకర్తల్లో ప్రఖ్యాతిగాంచిన ఇమాం తబ్రీ రహమహుల్లా దీనినే ఇష్టపడ్డారు. మరొక భావం ఇందులో వస్తుంది, వేరే వ్యాఖ్యానకర్తలు తెలిపారు. అదేమిటి? అల్లాహు తాలా మనిషిని ఇంత మంచి ఆకృతిలో, మంచి స్వభావం, న్యాచురల్ పై అన్ని మంచి గుణాలు ఇచ్చి మంచి రీతిలో పుట్టించినప్పటికీ మనిషి వాటిని సరియైన రీతిలో వాటిని ఉపయోగించుకోకుండా ఏం చేస్తాడు? క్యారెక్టర్ పరంగా చాలా చెడ్డ స్థితికి అతను దిగిపోతాడు. ముఖ్యంగా ఎలాంటి స్థితి అంటే, ఒకవేళ న్యాయం వైపునకు చూస్తే వదులుకొని అన్యాయం, దౌర్జన్యానికి దిగిపోతాడంటే అక్కడ తన బుద్ధి జ్ఞానాలను ఏమాత్రం ఉపయోగించకుండా, తనకు ఏ లాభం లేకున్నా గాని, తనకు ఏ అవసరం లేకున్నా గాని దౌర్జన్యం అనేది చేస్తాడు. ఉదాహరణకు మనం జంతువులే కాదు, మృగ జంతువులను చూస్తాము. అవి ఏ సందర్భంలో మనిషిపై అటాక్ చేస్తాయి? రెండు సందర్భాల్లో శ్రద్ధ వహించండి. ఒకటి, ఉదాహరణకు పాము లాంటి జంతువులు, మీరు వెళ్తూ ఉంటారు, పక్క నుండి అవి వెళ్తూ ఉంటాయి. కానీ మనిషి నాకు ఏదైనా అపాయం కలుగజేస్తాడో ఏమో అన్నటువంటి భయం ఎప్పుడైతే వారికి కలుగుతుందో, నాకు అతని నుండి నష్టం జరిగేకి ముందు నేనే అతనికి ఏదైనా నష్టం చేస్తాను అని. మరి వేరే కొన్ని పెద్ద జంతువులను చూస్తే వారికి ఆకలి ఉన్న సమయంలో, అందుకొరకే ఎందరో స్వయంగా తమ కళ్ళారా చూసిన మరియు వారు అనుభవించిన విషయం ఏదైతే చెప్పి ఉన్నారో, సర్వసామాన్యంగా గ్రామాల్లో లేదా అడవులకు దగ్గరగా జీవించేవారు, పులి ఉంది, ఇంకా వేరే ఇట్లాంటి జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి కావలసిన ఆహారం లభిస్తూ ఉంటుంది. మానవుల పక్క నుండి కూడా దాటుతూ వెళ్తాయి, ఏ వారికి హాని కలిగించవు. అంటే వారికి ఆకలి ఉన్నప్పుడు లేదా వారికి ఏదైనా ప్రమాదం కలుగుతుంది అని భయం కలిగినప్పుడు వేరే వారిపై అటాక్ చేస్తాయి. కానీ ఈ మనిషి ఇంతటి బుద్ధి జ్ఞానం గలవాడు, ఈ రోజుల్లో బాంబులు వేసి పిల్లలను చంపి ఇంకా ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నాడో అందులో అతనికి స్వయం ఏదైనా లాభం కలుగుతుందా, ఏదైనా అవసరం ఉందా? అలాంటి విషయం కూడా కాదు. ఇంతటి ఘోరాతి ఘోరమైన అధమ స్థితికి దిగుతాడు. ఇక అతని మనోవాంఛల విషయానికి వస్తే, నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, అతడు తన కడుపు కింది అవయవాల కోరికను తీర్చడానికి ఒకవేళ హద్దులు మీరాడంటే ఇక ఏ ప్రాణి, ఏ జంతువు కూడా చెయ్యనటువంటి దుశ్చేష్టలకు పాల్పడి స్వయం తన దగ్గరి వారినే, తనకు దగ్గరగా ఉన్నటువంటి
తల్లి గాని, చెల్లి గాని, మరియు కూతురు గాని ఈ వ్యత్యాసాలను చూడకుండా తన కామవాంఛ తీర్చుకోవడానికి ఎలాంటి దుశ్చేష్టలకు పాల్పడతాడు. ఇది కూడా ఒక భావం. కొందరు వ్యాఖ్యానకర్తలు తెలియజేశారు. మూడో భావం ఇక్కడ ఏమిటంటే, మనిషిని ఇంతటి మంచి ఆకృతిలో పుట్టించడం జరిగింది, కానీ అతడు వాటిని గ్రహించకుండా, వాటికి సరి అయిన కృతజ్ఞత చెల్లించకుండా నరకంలో చాలా క్రింది స్థానంలో, నీచాతి నీచమైన స్థానంలో పడిపోతాడు. కానీ ఈ మూడు రకాల చెడుల నుండి దూరం ఉంటాడు ఎవరు? ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్సాలిహాత్, ఎవరైతే విశ్వాసించారో మరియు సత్కార్యాలు చేస్తూ ఉన్నారో. అల్లాహు అక్బర్. దీని ద్వారా మీరు విశ్వాసం యొక్క గొప్పతనాన్ని గ్రహించండి. విశ్వాసం యొక్క గొప్పతనాన్ని గ్రహించండి. స్వయం సహాబాల జీవితాల్లో కూడా, ఆ తర్వాత పుణ్య పురుషుల సలఫె సాలిహీన్ వారి జీవితాల్లో విశ్వాసానికి సంబంధించిన చరిత్రలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ముందు జీవితం ఎలా ఉండేది, కానీ విశ్వాసం వచ్చిన వెంటనే వారిలో ఎంత గొప్ప మార్పు వచ్చింది. ఆ సంఘటనని చెప్పుకోవడానికి సమయం ఇక్కడ మనకు సరిపోదు, కానీ సంక్షిప్తంగా ఒక రెండు మాటలు చెప్పుకుంటూ ముందుకు సాగుతాను. గమనించండి, ఒకవేళ మనిషి ఈ విశ్వాసం, ఈ సత్కార్యాల సద్గుణాలను అవలంబించాడంటే అతడు ఏం చేస్తాడు? అతడు తన శక్తివంతమైన జీవితంలో, యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా పుణ్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే ఏమిటి? అక్క చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, వింటున్న విద్యార్థులారా, మీలో ఆరోగ్యం ఉన్నప్పుడు, మీరు యవ్వనంలో ఉన్నప్పుడు, శక్తివంతంగా ఉన్నప్పుడు తర్వాత చేద్దాములే అని అనుకోకండి. సత్కార్యాల్లో చాలా ముందుకు సాగండి. ఎందుకు? దీని యొక్క ఉత్తమ లాభం పరలోకంలో దొరుకుతుంది, కానీ ఇహలోకంలో దొరుకుతుంది. ఎలా? ఒక్కసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ముస్నద్ అహ్మద్లో వచ్చినటువంటి హదీస్ను వినండి. అల్లాహు అక్బర్. ఎంత మంచి సంతోషకరమైన వార్త మనకు ఈ హదీసులో ఇవ్వడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. రెండు హదీసులు నేను తొందరగా వినిపిస్తున్నాను. ఒకటి ఇబ్న్ అబ్బాస్ హదీస్, ఫఇదా కబుర వదఉఫ అనిల్ అమల్, మనిషి ఎప్పుడైతే వృద్ధాప్యంలో చేరుకుంటాడో మరియు కొంచెం బలహీనమైపోతాడో, అల్లాహు తాలా తన దైవదూతలకు ఆదేశిస్తాడు. అల్లాహు తాలా అతని కొరకు రాస్తాడు. ఏంటి? మిస్ల మా కాన యఅమల్, అతడు తన యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు, శక్తివంతునిగా ఉన్నప్పుడు ఎన్ని సత్కార్యాలు చేస్తూ ఉన్నాడో ఆ సత్కార్యాలన్నీ అల్లాహు తాలా ఈ వృద్ధాప్యంలో ఇప్పుడు అతడు చేయడం లేదు, కానీ అయినా చేస్తున్నటువంటి పుణ్యం వల్ల అతనికి ప్రసాదిస్తాడు. ఎంత గొప్ప శుభవార్త! గమనిస్తున్నారా మీరు? అర్థం చేసుకుంటున్నారా ఈ విషయాన్ని? అంటే ఏం తెలుస్తుంది మనకు? ఆ వృద్ధాప్యంలో, బలహీనతనంలో మనం చేయకపోయినా కానీ ముందు చేసుకున్నాము గనక అల్లా అప్పుడు మనకు ప్రసాదిస్తున్నాడు. అల్లాహు అక్బర్. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు హదీస్. మరియు ముస్నద్ అహ్మద్లో వచ్చినటువంటి అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు హదీస్ ఏంటి? మా మిన్ అహదిన్ మినన్ నాస్ యుసాబు బిబలాఇన్ ఫీ జసది, మనిషికి తన శరీరంలో ఏదైనా ఒక ఇబ్బంది కలిగింది, అతనికి ఏదైనా ముసీబత్ వచ్చింది, ఏదైనా ఆపద పరీక్ష వచ్చింది, ఇల్లా అమరల్లాహు అజ్జ వజల్ల అల్ మలాయికతల్లదీన యహ్ఫదూన్, అల్లాహు తఆలా అతని వెంట ఉండి పుణ్యాలు రాస్తూ ఉన్నటువంటి దైవదూతలకు ఆదేశిస్తాడు. ఉక్తుబు లి అబ్ది ఫీ కుల్లి యౌమిన్ వలైలా మా కాన యఅమలు మిన్ ఖైరిన్ మా కాన ఫీ విదాఖి, ఈ మనిషి ఎప్పటి వరకైతే ఆరోగ్యంగా శక్తివంతంగా ఉండి ఏమేమి పనులు చేశాడో రాత్రి పగలు, ఇప్పుడు అతడు ఈ రోగానికి, ఈ ఇబ్బందికి గురి అయినందువల్ల చేయలేకపోతున్నాడు కదా, రాత్రి పగలు అంతా ఆ పుణ్య కార్యం చేస్తున్నటువంటి పుణ్యాలు అతని కొరకు మీరు రాయండి. అల్లాహు అక్బర్. బి అహ్సని మా కాను యఅమలూన్ అని వేరే చోట ఖురాన్ ఆయత ఏదైతే వస్తుందో దాని యొక్క గొప్ప శుభవార్త మనకు కనబడుతుంది. అందుకొరకే సోదరులారా, అన్ని రకాల చెడులకు దూరంగా ఉండి, పాప కార్యాలకు దూరంగా ఉండి,
పుణ్యాల్లో చాలా ముందుగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ పుణ్యాలు మీకు మరియు అల్లాహకు మధ్యలో ఉన్న పుణ్యాలు కానీ, ఆ పుణ్యాలు మీకు మరియు మీ యొక్క మనుషుల మధ్య ఉన్నటువంటి పుణ్యాలు కానీ, ఆ పుణ్యాలు ఏమైనా ధన సంబంధమైన, ఆ పుణ్యాలు ఏమైనా సద్వర్తనకు సంబంధించిన అన్ని రకాల పుణ్యాల్లో చాలా ముందుగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ సందర్భంలో మరొక అబూ దావూద్లోని హదీసును గమనించండి. అహఫున్నాసి ఖతలతన్ అహ్లుల్ ఈమాన్. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తారు, హత్య లాంటి నేరాలకు అతి దూరంగా ఉండేవారు స్వచ్ఛమైన విశ్వాసులు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సువార్త ఇచ్చారు. దీనికి ధర్మవేత్తలు ఏం చెబుతున్నారంటే, ఒక భావం ఇందులో ఏమొస్తుంది అంటే, విశ్వాసులు ఎవరినైనా అన్యాయంగా హత్య చేయరు. ఇందులో రెండో భావం ఏమిటంటే, ఒకవేళ ఎవరినైనా ధర్మపరంగా హత్య చేసే అవసరం వచ్చినా ధర్మ పద్ధతిని సంపూర్ణంగా అవలంబిస్తారు. అందులో వారు అతనికి అత్యంత తక్కువ బాధ కలిగే అటువంటి పద్ధతిని అవలంబిస్తారు, ఏదైతే అల్లాహు తఆలా నేర్పి ఉన్నాడో. మరొక భావం ఇందులో ఏమిటంటే, అల్లాహు తఆలా వారికి, గమనించండి, ఫలహుం అజ్రున్ గైరు మమ్నూన్ అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో సంక్షిప్తంగా ఇంతకుముందు నేను చెప్పాను. అల్లాహు తాలా వారికి లెక్కలేనన్ని పుణ్యాలు ప్రసాదించి పరలోకంలో వారికి ఏ అవమానకరమైన శిక్ష ఉంటుందో దాని నుండి రక్షణ కల్పిస్తాడు. అందుకొరకే సోదర మహాశివులారా, ఎల్ల వేళల్లో మనం విశ్వాస మార్గాన్ని, సదాచరణ మార్గాన్ని అవలంబించాలి. ఫమా యుకద్దిబుక బఅదు బిద్దీన్. ఇంతటి విషయం, సత్యం మీ ముందు ఉన్న తర్వాత ఇక ఏ విషయం మిమ్మల్ని అల్లాహ్ నుండి, అల్లాహ్ యొక్క సత్య ధర్మం నుండి, పరలోక దినం నుండి తిరస్కరించడానికి పురిగొల్పుతుంది? ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి, శ్రద్ధ వహించండి. ఏంటి? ఇప్పుడు మీరు చూశారు, అల్లాహుతాలా మనిషిని మంచి రీతిలో పుట్టించాడు. కానీ కొందరు తమ యొక్క చెడు కార్యాల ద్వారా ఏ పాపాలకైతే గురి అవుతున్నారో, అధమ స్థానానికి చేరుతున్నారో, అధమ స్థానం నుండి దూరం ఉండే వారు ఎవరు అన్నది కూడా ఇక్కడ తెలుపడం జరిగింది. దీని ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది ఏమిటి? ఎవరైతే మంచి చేస్తారో వారి చేసిన మంచికి ప్రతిఫలం, సత్ఫలితం ఇవ్వాలి. ఎవరు చెడు చేస్తున్నారో వారికి శిక్ష ఇవ్వాలి. ఇది న్యాచురల్గా ఎలాంటి బోధ, శిక్షణ లేకుండా మనిషి గ్రహించవచ్చు. నీ కళ్ళ ముంగట ఇద్దరు మనుషులు ఉన్నారు, నీ పని మనుషులు. నీవు వారిని తీసుకొచ్చావు, నీవు వారిని పనిపై పెట్టావు. కానీ ఒక మనిషి మంచి పని చేస్తున్నాడు, మరొక మనిషి చేయడం లేదు. ఏం చేస్తావు నువ్వు? ఒకరికి మంచి, అతనికి డబ్బు ఇచ్చి అతను చేసిన కూలీకి అన్ని రకాల ఏ బోనస్ గిట్లా ఉంటాయో అన్నీ ఇచ్చి మీరు అతనికి సత్కరిస్తారు. మరొక వ్యక్తికి సత్కరించరు. అతను ఏదైనా మీ పని పాడు చేస్తే ఇంకా అతన్ని మీరు శిక్షిస్తారు. అవునా కాదా? మరి ఈ స్వాభావికంగా తెలిసిన విషయం, ఇక అల్లాహు తఆలా ఆ ప్రతిఫల దినాన్ని ఏర్పాటు చేయడం, పరలోక దినం అల్లాహు తఆలా తీసుకురావడం, అక్కడ అందరి యొక్క లెక్క తీర్పు తీసుకోవడం, దీన్ని మీరు ఏ ఆధారంగా తిరస్కరిస్తున్నారు? ఏ విషయం మిమ్మల్ని తిరస్కరించడానికి పురిగొల్పుతుంది? అలైసల్లాహు బిఅహ్కమిల్ హాకిమీన్. అల్లాయే అందరికంటే ఎక్కువ గొప్ప అధికారి మరియు ఉత్తమ తీర్పు చేసేవాడు. ఈ విషయం కూడా చాలా స్పష్టమైనది. అలాంటి ఆ అల్లాహ్ ఆ పరలోకాన్ని తప్పకుండా తీసుకొస్తాడు. అంటే ఈ సూరాలో మనకు 3 విషయాలు తెలిసాయి కదా. ఒకటేమిటి? అల్లాహ్ 3 విషయాల ప్రమాణం చేసి మనిషి గురించి తెలిపాడు. మరి ఎవరైతే చెడు పనులు చేస్తారో, మంచి పనులు చేస్తారో వారి గురించి తెలిపాడు. మరి వారికి ఏ ప్రతిఫల దినం ఉన్నదో ఆఖిరత్, దాని గురించి తెలిపాడు. అయితే ఈ సూరా చివరిలో మనం బలా వ అన అలా ذلك మిన షాహిదీన్ చదవాలి అన్నటువంటి విషయం కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, తిర్మిజీలో వచ్చిన ఒక హదీస్ సహీ కానందుకు కొందరు అంటారు ఇది మనం చదవకూడదు అని. కానీ వేరే ఇంకా ఎన్నో హదీసులు వచ్చాయి. అంతేకాకుండా ఒక సున్నత్ అని భావించకపోయినా అల్లా విషయం ఇక్కడ వస్తుంది గనక, ఏమిటి? అల్లా అధికారుల కంటే గొప్ప అధికారి కాడా అంటే ఊరుకోవడం ఇక్కడ మంచి విషయం కాదు. ఎందుకు కాడు? అల్లా తప్పకుండా అందరికంటే గొప్ప
ఆ అధికారి గొప్ప తీర్పు చేసేవాడు అని మనం మన మనసా సాక్ష్యం పలకాలి. అల్లాహుతాలా ఈ సూరాలో మనం తెలుసుకున్నటువంటి బోధనలను మంచి రీతిలో అర్థం చేసుకొని ఆచరించేటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.